దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో రెండు అతిపెద్ద ఐపీఓలు రానున్నాయి. ఇందులో ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ ఐపీఓ అయితే రెండవది రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్ఫామ్స్. ఈ రెండు సంస్థలు కలిపి మార్కెట్ నుంచి దగ్గర రానున్న నెలల్లో 70,000 కోట్ల రూపాయలు సమీకరించబోతున్నాయి. ఇప్పటికే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 30,000 కోట్ల రూపాయల ఐపీఓకి సంబంధించి సెబీ ముందు ముసాయిదా ప్రాస్పెక్టస్ ను సమర్పించింది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు రిలయన్స్ జియో ఐపీఓ కూడా ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని శుక్రవారం నాడు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ సీఎండీ ముఖేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. జియో ప్లాట్ఫామ్స్ బోర్డు జియో ఐపీఓకి ఆమోదం తెలిపిందని, దీనికి సంబంధించిన పత్రాలను కూడా శుక్రవారం నాడే సెబీ ముందు ఉంచబోతున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. ఇదే విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో కూడా తెలిపింది. జియో ఐపీఓ ద్వారా దగ్గర 38,000 కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ ఇన్వెస్టర్లతో పాటు ఇతర మదుపరులు కూడా జియో ఐపీఓ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ ఐపీఓ 2026 సంవత్సరం మొదటి 6 నెలల కాలంలోనే పూర్తి కావాల్సి ఉన్నా కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ను చేసిన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలు కావడంతో ఈ ఐపీఓ వాయిదా పడింది. ప్రస్తుతం యుద్ధం ఆగిపోవడంతో రిలయన్స్ జియో ఐపీఓకి మార్గం సుగమమైందని చెప్పాలి. ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద ఐపీఓలుగా ఉన్నాయంటే హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్, ఎల్ఐసి ఐపీఓలే మొదటి 2 స్థానాలలో నిలిచాయి. ఇప్పుడు జియో, ఎన్ఎస్సి ఐపీఓలు పూర్తయితే మొదటి 2 స్థానాలను ఆక్రమించబోతున్నాయి. ఎందుకంటే జియో ఐపీఓ ద్వారా ఏకంగా 38,000 కోట్ల రూపాయలు సమీకరించబోతుంటే ఎన్ఎస్సి 30,000 కోట్ల రూపాయలు సమీకరించాలని టార్గెట్గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్సి పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ మార్గంలోనే షేర్లను జారీ చేయబోతుంది. మరోవైపు జియో మాత్రం ఫ్రెష్గా 27 కోట్ల షేర్లను 10 రూపాయల ముఖ విలువతోటి జారీ చేయనున్నట్లు వెల్లడించింది. షేర్ల ఇష్యూ ధరను బుక్ బిల్లింగ్ పద్ధతిలో నిర్ణయించబోతున్నారు. రిలయన్స్ జియో ఐపీఓ వాటాదారులకు గణనీయమైన విలువను అందించడంతో పాటు కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచ స్థాయి సామర్థ్యం గల సంస్థలను భారత్ నిర్మించగలదని జియో లిస్టింగ్ నిరూపిస్తుందంటూ ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే 2 అతిపెద్ద ఐపీఓలు రానున్న నెలల్లో సందడి చేయబోతున్నాయి. వీటిలో ఏ ఐపీఓ వైపు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.